మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో గర్భవతి పాలిట తన భర్తే ఎముడయ్యాడు. భార్య స్వాతిని అత్యంత కిరాతకంగా చంపేశాడు మహేందర్ రెడ్డి. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రంపం బ్లేడ్తో కోసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ముక్కలుగా కోసిన మృతదేహం శరీర భాగాలను కవర్లలో ప్యాక్ చేశాడు. వాటిని తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. స్వాతి దారుణ హత్య కేసు దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్వాతిని చంపేందుకు పక్కా ప్లాన్ ప్రకారం 2 నెలల క్రితం వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు మహేందర్ రెడ్డి తీసుకొచ్చారని దర్యాప్తులో తేలింది. 2 నెలలుగా మేడిపల్లిలోని బాలాజీ హిల్స్ లో ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. ర్యాపిడోలో వెహికల్ నడుపుతూ జీవనం సాగించాడు మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతిని మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె గర్భవతి అయ్యాక ఎంతో ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మొదటిసారి ఆమె గర్భం ధరించినప్పుడు తీయించేశాడు. రెండోసారి కూడా గర్భం దాల్చడంతో అనుమానం మరింతగా పెంచేసుకున్నాడు. ఒక కాల్ సెంటర్లో పనిచేస్తున్న స్వాతి నిత్యం ఫోన్తోనే ఉంటుందన్న అక్కస్తో రగిలిపోయేవాడు. ఆ అనుమానం అతని మనసులో పెనుభూతమైంది. చివరకు చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మేడిపల్లిలో తాను అద్దెకుంటున్న ఇంట్లో శనివారం ఓనర్స్ లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు. రాత్రి కూడా గొడవ జరగడంతో మర్డర్ చేసేందుకు హాక్సా బ్లేడ్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. భార్యను గొంతు నులిమి చంపేసి ఫుల్గా మద్యం సేవించాడు. మద్యం మత్తులోనే స్వాతి శరీర భాగాలను బ్లేడ్తో కట్ చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేశాడు. 2 చేతుల్ని ఒక మూట కట్టాడు. కాళ్లు, తలని మరొక మూటగా కట్టాడు మహేందర్ రెడ్డి. మృతదేహం శరీర భాగాల నుంచినటువంటి 2 కవర్స్ ను తీసుకెళ్లి పర్వతాపూర్లోని మూసీ నదిలో పడేశాడు. మూసీలో మృతదేహం శరీర భాగాలను పడవేసిన తర్వాత తన భార్య అదృశ్యమైందని చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు మహేందర్. దీంతో వెంటనే అతని బావ అక్కడికొచ్చాడు. మహేందర్ రెడ్డి బావకు అనుమానం వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. దీంతో ఈ హత్య కేసు వెలుగు చూస్తుంది. మహేందర్ చెప్పినటువంటి విషయాలను నిర్ధారించుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూసీలో స్వాతి మృతదేహం భాగాల కోసం గాలించారు. అయితే వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహం శరీర భాగాలు లభించలేదు. మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు స్వాతి హత్యకు దారితీసినటువంటి పరిస్థితులపై నిందితుడిని ప్రశ్నించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై అనుమానం పెంచుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. 2 నెలల క్రితమే హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్టుగా చెప్పాడు. భార్య గర్భవతి అయ్యాక ఆమెపై మరింత అనుమానం పెరిగిపోయింది. దీంతోనే స్వాతిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని మహేందర్ అంగీకరించాడు. గర్భవతి అయినటువంటి తమ కూతురు స్వాతి హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు గుండె లవసేలా రోధించారు. తమ కూతుర్ని మాయ చేసి మహేందర్ ఎత్తుకెళ్లి ఆ తర్వాత చంపేశాడని కన్నీటి పర్యంతమయ్యారు స్వాతి తల్లి. డిగ్రీ చదువుతున్న స్వాతిని ప్రేమించాను అంటూ కూడా అక్కడ వెంటపడ్డాడని, అతన్ని పెళ్లి చేసుకోవద్దని వారించినా సరే తమ మాట వినిపించుకోలేదని వాపోయారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా మంచిగా కలిసి ఉండాలని ఆశీర్వదించామని చెబుతోంది స్వాతి తల్లి. బంగారం, డబ్బులు ఇచ్చి పంపించామని, అయితే కొన్ని రోజులుగా మహేందర్ చిత్రహింసలు పెడుతున్నట్టుగా స్వాతి తనతో చెప్పుకుని బాధపడేదని వాపోయింది. తను ఎప్పుడైనా చంపుతాడని భయపడేదని, ఆమె భయపడినట్టుగానే తమ కూతుర్ని చంపేశాడని రోధిస్తోంది. స్వాతితో ఫోన్లో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదని, దీంతో దొంగచాటుగా తనకు కాల్ చేసి మాట్లాడేదని మృతురాలి తల్లి చెబుతోంది. మహేందర్తో పాటు అతని తల్లిదండ్రులు కలిసి తన కూతురు స్వాతిని చంపేశారని ఆరోపించింది. గర్భవతైన తమ కూతురు స్వాతి హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధించారు. తమ కూతుర్ని మాయ చేసి మహేందర్ ఎత్తుకెళ్లి ఆ తర్వాత చంపేశాడని కన్నీటి పర్యంతమైంది స్వాతి తల్లి. డిగ్రీ చదువుతున్న స్వాతిని ప్రేమించాలని వెంటపడ్డాడని, అతని పెళ్లి చేసుకోవద్దని ఎంత వారించినా సరే తమ మాట వినిపించుకోలేదని వాపోయింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా సరే మంచిగా కలిసి ఉండాలని ఆశీర్వదించినట్టుగా చెబుతోంది. బంగారం, డబ్బులు కూడా కాపురానికి ఇచ్చి పంపించామని, అయితే కొన్ని రోజులుగా మహేందర్ చిత్రహింసలు పెడుతున్నట్టుగా స్వాతి తనతో చెప్పుకుని బాధపడేదని వాపోయింది తల్లి. తన్ను ఎప్పుడైనా చంపేస్తాడేమో అని భయపడేదని, ఆమె భయపడినట్టుగానే తమ కూతుర్ని చంపేశాడని రోధిస్తోంది. స్వాతితో ఫోన్లో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు అంటూ ఆమె బాధపడింది. దీంతో దొంగచాటుగా తనకు కాల్ చేసి మాట్లాడేది స్వాతి అంటూ చెప్తోంది మృతురాలి తల్లి. ఆ పిల్లని ఇష్టంతో ఎత్తుకపోయాడు వాడు. ఆ పిల్ల ఇష్టం లేకున్నది, ఆడు చచ్చిపోతున్నాడంట. వాళ్ళ అమ్మ నాయన మా పిల్లని ఇంట్లో పిలుచుకొని వాళ్ళ నాయన కాలు మొక్కిండంట. ఆమె అక్కకి ఎంత బంగారం పెట్టినో అంత బంగారం పెడతా, అన్నం చేసుకో, నీ కాలు మొక్తా అంట. 2 గాళ్ళ మీద పడ్డారంట. పడితే మా అమ్మ మా నాయన ఒప్పుకోరక్క, వాళ్ళని అడుగు అన్నదని పెళ్లి చేసుకొచ్చిండ్రు. తల్లి తండ్రి అక్క అందరు పోయి పెళ్లి చేసుకొచ్చిండ్రు. రోజు కొట్లాట కాదు, ఇక మంచిగుండ్రా ఎట్లా చేసిండ్రా ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు 5 నెలలు వెళ్ళి 6 నెలలు కడుపుతోనున్నది. ఇంట పుడితే అరెస్ట్ అవుతాడు.
లేకపోతే లేదన్నాడు, ఆయనతో చంపేసిండు సారు. ఆడు బతికితే కూడా మందికి మోసకాడే చేసుకొని సంవత్సరంన్నర నుంచి ఆడుకున్న పెండ్లానికే రోయలేడు. మమ్మల్ని ఎట్లా రోసాడు సారు? మమ్మల్ని కూడా చంపేశాడు. ఒక బిడ్డ స్కూల్ కోతున్నది, హాస్టల్ కాడికి పోయిండు. పోయి మీ అక్కకు పిచ్చి లేచింది దాంట్లో పోయిండంట కారు తీసుకొని. ఆ పిల్ల మా అక్కకే పోని ఎంటుకున్నది ఈ ఊళ్ళో కూడా చెప్పించిన నేను. ఆడు ఇప్పుడే ఇట్లా చేసిండు, చంపడానికి ఏముంది సార్? తన కూతుర్ని మహేందర్ కిరాతకంగా చంపేశాడని చెబుతున్నారు స్వాతి తండ్రి రాములు. వరకట్నం కోసమే స్వాతిని టార్చర్ చేశాడని అన్నారు. గర్భవతి అయిన తర్వాత తనను భర్త ఇబ్బందులు పెట్టిన విషయాన్ని స్వాతి తమ దృష్టికి తెచ్చిందన్నారు. ఈ విషయంలో తాము పంచాయతీ కూడా పెట్టామని, కలిసి ఉండేందుకు ప్రయత్నం చేశామని తెలిపారు. తమతో ఫోన్లో కూడా మాట్లాడినిచ్చేవాడు కాదంటున్న స్వాతి తండ్రి రాములతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. స్వాతి తండ్రి రాములు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. రాములు గారు, ఇది ఎప్పుడు జరిగింది, ఎలా వెలుగులోకి వచ్చింది, మీకు ఎప్పుడు తెలుసు? ఎవరైనా ఒకళ్ళు కామన్ గా చేసుకుందాం. రాత్రి 2 o'clock అట్లా ఇక్కడ నుంచి సారు సిఐ సార్ వికారాబాద్ పోలీసుని ఫోన్ చేసిరంట సార్. ఇక్కడ నుంచి వికారాబాద్ పోలీసుని ఫోన్ చేశారంట. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చారు. 2:30-3 గంటలకు మా ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చి మాకు వచ్చి లేపారు. లేపితే ఇట్లా అమ్మాయి అంటే మీ కూతురు అంటే అవ్వ అని చెప్పిన. అంటే ఇక హైదరాబాద్ ఉంటారంటే అవ్వ అని చెప్పిన. ఇప్పటికల్లా వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే మీ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు ఇంత మాట చెప్పారు. వాళ్ళు కానిస్టేబుల్ గారు వచ్చి ఇక మళ్ళీ ఇక్కడ మేము ఈ సార్కి సిఐ సార్కి ఫోన్ చేసినాం. అవి చనిపోయింది ఇక్కడనే ఉందని చెప్పి సార్ అన్నాడు. అంతవరకు మేము ఏం మాట్లాడాలి. శుక్రవారం చంపాడా లేకుంటే నిన్న చంపాడని చెప్పిండా? ఎట్లా చంపిండి ఏమని మీకు చెప్పిండా? అసలు పోలీసులు ఏం చెప్పిండు? మాకు రాత్రి ఎరకైంది. ఇది రాత్రి ఇంచుమించు మాకు 3 గంటల వరకు అట్లా ఎరకైంది. వాళ్ళు ఎప్పుడు చంపింది తెలియదు, ఏం చేసింది తెలియదు. అంటే ముందు ఎప్పుడు అంటే మాకు వాళ్ళు ఇద్దరు పరిచయం, మాకు అది ఏం లేదైతే లేకుండే. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచి ప్రేమ ఉంది తెలియదు, మాకు అది తెలియదు. మేమైతే ఇక ఆమె డిగ్రీ కానీ హాస్టల్లోనే ఉండే, మొత్తం డిగ్రీ మొత్తం కంప్లీట్ కానీ హాస్టల్లోనే ఉండే. అప్పుడు ఎప్పుడు సంక్రాంతికి అప్పుడు సెలవులప్పుడు వచ్చింది ఇంటికి. 18కి స్కూల్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా, 18కు తెల్లారు పంపిద్దామని నేను అనుకున్నా. అదే నైటు ఇద్దరు లేచిపోయారు. ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎందుకు హత్య చేస్తాడు? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో మీ పాప ఏమని చెప్పడం జరిగిందా? అసలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు గర్భవతి అని కూడా తెలుస్తుంది. అది ఇక వాళ్ళకి తెలవాలి. అది ఎందుకు గురించి చంపిండు అది మాకైతే ఏం తెలియదు. ఆమె అయితే మరి ఏం చేసింది, ఆయన ఏం చేసిండో మాకైతే ఏం తెలియదు. మేమైతే దూరం ఉన్నాం, వాళ్ళకి తెలవాలి. సో ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్కి ఇటు స్వాతి పేరెంట్స్ చేరుకున్నారు. పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రేమించి వివాహం చేసుకున్నాడు తన కూతుర్ని, వరకట్నం తేవాలని, అలాగే అత్యంత కిరాతకంగా హింసించడం, కొట్టడం లాంటి చేశాడు. సో మేము కూడా ఇంటి దగ్గర నచ్చజెప్పాము. మళ్ళీ ఇద్దరు కూడా కలిసి ఉండేలా కూడా మేము పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి వారిద్దరిని కలిపాము. కానీ ఈ విధంగా జరుగుతుంది. తన కూతురు అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చాడని మేము ఊహించలేదు. ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి మహేందర్ను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా సంవత్సరం క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వీరు తరచూ గొడవలు చేస్తున్న క్రమంలో సంక్రాంతికి ఊరికి వెళ్ళారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో నచ్చ చెప్పిన తర్వాత ప్లాన్ ప్రకారంగానే మహేందర్ స్వాతిని ఊరు నుండి తీసుకువచ్చి మేడ్చల్లోని బాలాజీ హిల్స్లో అక్కడ రెంట్ తీసుకొని హతమార్చాడని తెలుస్తుంది. ఇక పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్వాతి శరీరం సంబంధించిన విడిభాగాలు ఎక్కడ పడేశాడు అనేది కూడా పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేవలం ఒక పార్ట్ వరకే బాడీ లభ్యమైంది. మరికొన్ని భాగాలు ఏవైతున్నాయో వాటి కోసం కూడా పోలీసులు సర్చ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్. స్వాతి హత్యతో ఆమె స్వగ్రామం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో విషాద ఛాయలనుకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు. 19 నెలల క్రితం మహేందర్ రెడ్డితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది స్వాతి. ఆర్య సమాజ్లో వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు స్వాతి, మహేందర్ రెడ్డి. స్వాతిని చంపేసినటువంటి మహేందర్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్వాతి కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో భార్యని అతి దారుణంగా హతమార్చినటువంటి మహేందర్ రెడ్డి సొంతూరు, స్వాతి సొంతూరు అయినటువంటి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెంలో మనం ప్రస్తుతం ఉన్నాము. స్వాతి కుటుంబ సభ్యులంతా కూడా మరణ వార్త వినగానే మున్నీరవుతున్నటువంటి పరిస్థితి. స్వాతి ఇంటి వద్ద ఉన్నాము. ఇప్పటికే ఈ కుటుంబంలో ఉన్నటువంటి చాలా మంది హైదరాబాద్ కి తరలి వెళ్లారు. స్వాతి తల్లి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ స్వాతి మహేందర్ రెడ్డిల పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి అయిన తర్వాత మీ ఇంటికి రాకపోకలు కొనసాగాయా? ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా వచ్చారా? స్వాతి ఇంట్లోకి వెళ్ళి పోయింది సారు. నైట్ పోయింది. ఎప్పుడు పోయింది మాకు తెలియదు. 18 నెలలు అవుతుంది, 19 నెలలు అవుతుంది. స్వాతి ఇంట్లోకి వెళ్ళి పోయినాక తెల్లారి పోయి
లెటర్ రాసి పెట్టింది. నేను ఆయనతోనే పోతున్నా. ఒక్కరోజు ఫోన్ మాట్లాడంగిని మా ఆయన పిలిచి నరికేస్తా వానితో మాట్లాడితే, ఎవరైనా చేసిండ్రా, నీకు 3 మామలుండ్రు, 2 పిన్నిలుండ్రు, నేనున్నా, నీకేం లేకపోయినావు, మన వంశంలో ఎవడు చేయలేడు, వాడు మంచోడు కాడు, మల్లగిటంతో కనిపిస్తే వాడిని నేను నరికేస్తాడు సార్. అంటే ఇక అప్పుడు దాకా కూకొని మా పిల్లని మేము మప్పరిచ్చి అష్టలు వేసి వచ్చినాం. ఆడికెళ్ళి పండుగకు వచ్చింది, సంక్రాంతి పండుగకు ముందటేడు సంక్రాంతి పండుగకు వచ్చింది సార్. వచ్చినాక ఇట్లా వెళ్ళి తిరిగిండు సాడు. తిరిగితే కూడా మేమేం అనలేము అని ఇట్లా మనం పోయి ఆడు గసంటోడే గలీజోడు అని ఊకున్నా. ఇక సంక్రాంతి 2-3 రోజులకు ఎత్తుకపోయినాక తెల్లారి పోయి పెట్రోల్ పోసిన సార్. నేనే పోసిన సారు. వాడిని నా పిల్లని ఎట్లా ఎత్తుకపోయింది, మేము ముందు తిట్టినాము, తల్లిని పిలిపించి అడిగిపిస్తే వచ్చిన బావని కాలు మొక్కింది, నా కొడుకుదే తప్పు అంటే 30 ఏళ్ళు నీ కొడుకుండు, 18 ఏళ్ళు నా బిడ్డ ఉన్నది, ఎట్లా అని వచ్చిండు, పెళ్లి చేయాలి అంజాని అన్నాడు. నా మగవాడు అన్నాడు. దాన్ని 2 కాళ్ళ మీద పడ్డా సార్. తల్లి 2 కాళ్ళ మీద పడ్డాక చెప్పుకుంటది కదా అని ఊకున్నాం. ఇక మొత్తం ఎత్తుకొనే పోయిండు. ఇక సంక్రాంతి పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? ఆ పెళ్లికి మరి మిమ్మల్ని పిలిచిరా? మమ్మల్ని పిలవాలే. ఆర్య సమాజ్ లో పెళ్లి చేసింది. తల్లి, తండ్రి, అక్క అందరు పోయి పెళ్లి చేసిండ్రు. ఆడిని తోలుకొని పోయి పెళ్లి చేసుకొచ్చుకుండ్రు. పెళ్లి చేసుకొచ్చుకున్నాక ఆర్య సమాధులు చేసుకున్నాక మళ్ళీ వచ్చి తల్లిదండ్రులు మళ్ళీ చేసుకొచ్చిర్రు. ఇక యాదగిరిగుట్ట కాడ అందరు బంధువులను పిలుచుకొని పోయి మాకు తెలియకుండా పెళ్లి చేసుకొచ్చిర్రు. పెళ్లి చేసుకొచ్చుకున్నాక ఆడవాడు ఈడవాడు ఏం చేసిండు, దాని చిన్న మారిది, మా చిన్న బిడ్డ చిన్న మారిది ఎత్తుకపోయిన ఆయన తమ్ముడు ఫోన్లలో పెట్టిరు సారు. ఏమిందో అది అట్లా సపోయిందో అందులో పెడితే గిట్లనే ఫోన్లో చూపించిరు. మీ సార్ మళ్ళీ పెళ్లి చేసుకుంది, ఆ రోజు చీరుంది, ఈ రోజు చీరుంది అంటే తెలుస్తుంది కదా సార్. మళ్ళీ పెళ్లి చేసిండ్రు కదా అని మేము ఊకున్నాం. ఇక నా బిడ్డ నాతో మాట్లాడతలేదు. ఇప్పుడు రాలేదా ఇప్పటి వరకు మీ ఇంటికి? వచ్చింది ఆ తర్వాత సారు 2 నెలలు కడుపుతోనే అయింది. ఇక పోయిన వెంటనే 2 నెలలు కడుపుతోనే అయినాక మేము పెట్రోల్ పోసినాం కదా సార్. పెట్రోల్ పోసినాడ మీ వాళ్ళు మంచిగా గారు, మా పిల్లని మాకు ఒప్ప చెప్పేది ఉండే కదా, మీ కులం వేరు మా కులం వేరు, ఒప్ప చెప్పకుండా పిల్ల కడుపు అయితే కడుపు తీపిచ్చిండ్రు. కడుపు తీపిచ్చిండ్రు వద్దని చెప్తానే ఉన్నాం సార్. మేము కడుపు తీపిచ్చినాక కేసేసినాం. మేము కడుపు ఎట్లా తీపిచ్చిండ్రు, ఇలా కడుపు తీపిచ్చిర్రు పిల్లని చంపుతారు, వీళ్ళు మంచాలు కాకనే తీపిచ్చిర్రు వద్దంటే నా బిడ్డ ఏమన్నది, పోయిన ఒక్కనే వెంటనే పోతామ్మా, వానికే చేస్తా అన్నది. మేము ఎంత చెప్పినా ఆ పిల్లకి ఇష్టం ఉంటే 18 నెలల సంది హైదరాబాద్ ఉంది, మాకు చెప్పి అడ్రస్ ఇచ్చాను చంపేపున్నా సార్. వద్దమ్మా ఆడు బతుకుతాను, నేను బతుకుతాను, ఏమన్నా బతుకుతున్నది పోని మంచిగుండుకోకని నన్నొక బిడ్డ ఉన్నొక కొడుకుని చూసుకొని ఉందామని ఉన్నాం సార్. మేము అంటే 6 నెలల కింద కూడా ఏదో గొడవ అయితే పోలీస్ స్టేషన్ లో పెట్టిరు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సార్ ఇక 6 నెలల నాడు వీడు వచ్చి దించిపోయిండు. 15 రోజులు కడుపుతోనున్నది, 5 నెలలు దించి ఉరికిండు. ఉరికితే మేము ఎట్లా తోలియాలి సారు, పిల్లది బయట పడాలి, ఏం చేసిందని ఊరంతా పిలిచి పంచాయతీ పెట్టినాం. ఊరంతా అన్ని తిట్టిరు, ఆమెను తిట్టినాక ఊరేసుకుంటుంటానంట, వీడియో తీసిండంట సార్. ఎట్లా తీస్తాడు, నేను ఊరేసుకుంటుంటే ఇప్పుడు నువ్వు చూస్తావని చెప్పతే కొట్టి నీకు న్యాయం చెప్పాలిగా సార్ ఇట్లా చేసిందని అవన్నీ చెప్పిండు. వీడ కేసరి గుంతుంది, కేసరి గుంతకు తెచ్చి కడిరాయికి నడుము గట్టి రాయి గట్టి గుంతల పడమంటాడంట. 500 పెట్టి తాడు కొనుక్కొని రాత్రి తెల్లని దాకా వచ్చిండు సార్. మేడిపల్లి నుంచి కేసర్ కాడికి వచ్చి ఆ పిల్ల అన్ని చెప్పాలి సాతి. పెళ్లి అయినప్పటి నుంచి వీళ్ళు హైదరాబాద్ లోనే ఉండేటోళ్ళు. హైదరాబాద్ లో కొట్లాటలు సారిగా కొట్లాటలు నడుము గట్టి ఆ కేసర్ అంట పడమంటే నేను పడ, నువ్వు పడ్డాక నేను పడతాన్నదంట, నేను పడ్డాక నువ్వు పడతాన్నదంట అంటే కలిగి ఊకున్నాడు. ఊకొని తెచ్చి దించిపోతే మంచిగుండుండని మేము తోలిచ్చినాం సార్. మంచిగుంటుండ్రు కదా, నా బిడ్డ ఎవరితో మాట్లాడేస్తారు, నాతో ఒక దాంతో నాకు బీపీ వచ్చింది. ఆమె పోయిన సార్ బీపీ ఎక్కువైంది. అమ్మ మంచిగున్నామా నేను నన్ను నాడు అంటుండే సారు. ఎలా వచ్చిన దాని మీద అబద్ధం మాడితే నా బిడ్డ నన్ను మెచ్చ సారు. నా బిడ్డ చనిపోయిందని ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? సారు తెల్లందాకా పోలీసు వాళ్ళు ఈయనేమో నేరంట సార్, వాళ్ళు చంపిండ్రు, పోలీస్ టౌన్కి ఇచ్చిర్రు కదా సారు. ఈయనేమో నేరంట రాత్రి 2 గంటలకు వచ్చి గేటు కొట్టిండ్రు. రామ్లో అంటాను అన్నారు. పేరు ఎట్లా తెలుసు సార్ వాళ్ళు చెప్పండి. వచ్చిండ్రు. అయితే నేను గేటు తీసుకొని నువ్వు రాకు, నేనేమనుకున్నా ఆటో నడిపిస్తాడు, ఎవరికైనా తలిగిచ్చిండేమో, వచ్చిండు పండిండు కదా చెప్పడేమని, నువ్వు రాకని ఆయన అక్కడ దొబ్బి ఏమైంది సార్ అంటాను వచ్చిన. అమ్మ ఏం కాలేదు, మీ హస్బెండ్ వీళ్ళంటే దా పోలీసు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే నీ బిడ్డ ఉన్నదా అయ్యన్నంటే నా బిడ్డ మేడిపల్లిలు ఉంటుందన్న సారు. సారు నీ బిడ్డ మేడిపల్లిలు ఉంటే నీ బిడ్డను సంపి ముక్కలు చేసిండమ్మన్నాడు. నీ బిడ్డ చచ్చిపోయిండు, ఫోన్ చేస్తా లేపుతలేరంటే మేము ఫోన్ ఎట్లున్నదో సార్ అన్నాం సారు. మాకు గంతవరకే తెలుసు సారు. నిన్న పొద్దుగాల మాట్లాడింది సార్ నాతోని. అమ్మ డాడీ మంచిగా ఉన్నాడా, అమ్మ మీతో మాట్లాడిపిస్తాడు అంటే ఎందుకు అని అన్నది సార్. నిన్న పొద్దుగాల మాట్లాడితే నేను మాట్లాడనట్టే మాట్లాడమ్మా నువ్వు, అప్పుడప్పుడు నేను మాట్లాడినా కానీ నీతోని అమ్మ మీతో మాట్లాడిపిస్తున్నాను. నిన్న పొద్దున 8 గంటలప్పుడు మాట్లాడింది సారు. అమ్మ గోలేసుకున్నాం అంటే గోలేసుకున్న బిడ్డ డాడీకి తవచెల్లెలు జ్వరం వచ్చిందన్న సారు. అంటే మళ్ళీ ఫోన్ చేస్తామా అమ్మ, ఫోన్ చేపిస్తా మాట్లాడిపిస్తాం, మీ వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటుండ అన్నాడు. ఎన్ని రోజులు సంతానం లేడు, ఎందుకో మాట్లాడిపిస్తా అంటుండంటే నేను ఏం తెలియనట్టే మాట్లాడుతున్నాం సారు. గర్భవతి అయిన విషయం కానివ్వండి, తర్వాత మీ దగ్గర ఏమన్నా
లేదా పొలం రాసిమని ఏమన్నా అడిగిండా? ఆడు మాతోనే మాట్లాడాడు సారు. ఈడ వాళ్ళను నా బిడ్డ కోసం నా బిడ్డ మీద నమ్మకం లేదు, అది విడిచిపెడితే రోడ్డు పాలవుతుందని అడిగినాం సారు. ఇప్పుడు మేము ఈ పరిస్థితులు అయినాం. ఎవరు నడుపుతారు? ఆ బిడ్డ నడుపుతుండే మమ్మల్ని, ఆ బిడ్డ నడుపుతుండే. సో మొత్తం మీద స్వాతి మహేందర్ రెడ్డిలో ఈ కామారెడ్డి గూడలో పక్క నివాస గృహాలు ఉన్నాయి. ఇదేమో స్వాతి వాళ్ళ ఇల్లు, ఆ పక్కన మధ్యలో ఒక ఇల్లు, తర్వాత రెండో ఇల్లు మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసము. 19 నెలల క్రితము వీళ్ళు ప్రేమ వివాహము ఆర్య సమాజ్లో చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసుల సహకారం తీసుకొని ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాళ్ళు హైదరాబాద్ లోనే నివాసం ఉంటూ అక్కడే ఉపాధి చేసుకుంటూ అక్కడ జీవనం కొనసాగించేవారు. అయితే నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో స్వాతి తల్లితోటి మాట్లాడింది, యోగక్షేమాలు అడిగింది అని చెప్పేసి చెప్తుంది ఆమె తల్లి. దాంతోపాటు కుటుంబ సభ్యులతో కూడా అల్లుడు మహేందర్ రెడ్డి మాట్లాడతాడు అని చెప్పేసి వారికి వివరించినట్టుగా వీరు చెప్తున్నారు. సాయంత్రానికి రాత్రికి పోలీసులు వచ్చి నీ కూతురు ఏమైంది, నీ కూతురుని ముక్కలుగా నరికి చంపారని చెప్పేసి పోలీసులు సమాచారం ఇచ్చారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనకి కామారెడ్డి కూడా స్వాతి నివాసం వద్ద కనిపిస్తా ఉంది. సందీప్తో హైమద్, ఎన్టీవీ, కామారెడ్డిగూడ నుంచి. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని 6 నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు జరిగితే నచ్చజెప్పి పంపించామని చెబుతున్నారు గ్రామస్తులు. స్వాతి మహేందర్ది కులాంతర వివాహమని, ఇద్దరి మధ్య విభేదాలొచ్చాక ఇరు కుటుంబాల సమక్షంలో పంచాయతీ నిర్వహించామన్నారు. కలిసి ఉండమని చెప్పి పంపితే స్వాతిని కడతీర్చిన మహేందర్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామ పెద్దలంతా కూడా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణ హత్యకి గురైనటువంటి స్వాతి స్వగ్రామము వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెంలో మనం ప్రస్తుతం ఉన్నాము. భర్త మహేందర్ రెడ్డిది కూడా ఇదే ఊరు, పక్కపక్క ఇండ్లే. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వాతి ఇంటర్ చదివేపటి నుంచి కూడా మహేందర్ రెడ్డితో ప్రేమలో ఉండి 19 నెలల క్రితము ఇంట్లో నుంచి లెటర్ రాసి పెట్టి లేచిపోయి ఆర్య సమాజ్లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారంతా కూడా యాదగిరిగుట్టలో మరోమారు సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. అయితే స్వాతి గర్భవతి అయిన తర్వాత ఇటీవల కాలంలోనే ఊరికొచ్చారు. ఊరికొచ్చిన తర్వాత ఒకసారి స్వాతిని వారి ఇంటి ముందల భర్త మహేందర్ రెడ్డి విడిచిపెట్టాడని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్లిన తర్వాత నిన్న ఉదయం స్వాతి తల్లితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంది. ఎలా ఉన్నారు, ఏం తిన్నారు అని అడిగింది, మాట్లాడింది. తర్వాత సాయంత్రానికి పోలీసులు వచ్చి మీ కూతురు హత్యకు గురైందని చెప్పేసి చెప్పడం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే 6 నెలల క్రితం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. పోలీసుల వరకు కూడా పిటిషన్ పెట్టడం జరిగింది. పోలీసులు కూడా పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని సూచించడం జరిగింది. ఏందన్నా ఏం జరిగింది అసలు? స్వాతి మహేందర్ రెడ్డి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎందుకు గొడవలు అయినాయి, మీరేం సర్ది చెప్పారు? మేమంటే పోయి ఎందుకు విడిపోతారాప, ఎట్లా అయితే కలిసి పెళ్లి చేసుకున్నారు, గట్టిగా కలిసి కాపురం చేసుకోండి మంచిగా ఉంటుండే అని చెప్తుంది. ఇక మధ్య వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చినాయి, ఊళ్ళోకి వచ్చినాక ఇక ఒకసారి మహిళా పోలీసు ఇచ్చారు. ఆడ కూడా పంచాయతీ అయింది. అంత కేసులు పోసులు ఉండే, మరి ఆ కేసులు ఉన్నాయా లేదా తెలియదు మనకు. ఇంకా ఇప్పుడు ఈ మధ్యనే అదే మొన్ననే మళ్ళీ గొడవలు అయినాయి, కొట్లాడుతున్నారని అన్నారు. ఇక మళ్ళీ వీళ్ళు ఏం సార్ చెప్పారో అంతవరకు. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్వాతి కుటుంబ సభ్యులు పక్క ఇండ్లే, మరి వీళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు ఇంత ముందు ఉండే ఈ విషయం జరిగిన తెగిపోయినాయి. ఎవరు అయిన తర్వాత ఇక ఎవరికొవరు మాట్లాడుకోకరు, తెగిపోయినట్లు. ఈ మధ్యన వాడే ఇక్కడ ఏమైందో ఇక పని కూడా బంద్ చేసిండని అనంగిన్నాం. ఇప్పుడు ఈ ఘటన జరిగింది, మహేందర్ రెడ్డి కానివ్వండి, ఇంకా ఇట్లాంటి నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు ఉండాలంటారు? ఎలా ఆ పిల్లకు పడ్డ శిక్షనే ఆయనకి పడాలి గంతే. ఇక మిగతా వాళ్ళు భయపడతారు ఇప్పుడు ఇటువంటి పని చేయడానికి. అట్లా లేకపోతే వదిలేస్తే రేపొద్దుగా ఇటువంటి ఇంకోటి తయారవుతారు, ఇటువంటి కేసులు అవుతాయి. అది మరి మెయిన్ ఇది ముఖ్యమంత్రి డిస్టిక్ మన ఈయన ప్రసాద్ కుమార్ గారి కాన్సెక్షన్ వీళ్ళు ఎక్కువ చొరవ తీసుకొని సరి అయిన న్యాయం చేయాలి ఆ కుటుంబానికి అని చెప్పి మేము మీ తరఫున కోరుతున్నాం. అంటే గ్రామాల్లో కులాంతర వివాహం చేసుకున్నటువంటి వీళ్ళు, మన సాధారణంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు చిన్న పెదనాన్న వరుసలు పెట్టుకుని పిలుచుకుంటాము. సో వీళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారు, అప్పుడే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ రకమైనటువంటి ఘటన జరిగింది, దీన్ని ఎట్లా చూడాలంటే? కులాంతర వివాహాలు అంటే ఈ మధ్యన కులాంతర వివాహాలు మామూలు అయిపోయినాయి, చేసుకుంటున్నారు చెప్పే పెళ్లిని నడుపు చేస్తున్నారు, అయిపోయింది. అయితే కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు కానీ దాన్ని అమల్లో పెడతలేరు. ఇటువంటి లొల్లులే అవుతున్నాయి మధ్యన. అయితే పెద్దలను ఒప్పించి చేసుకున్నాలని పెద్దలను ఒప్పించి
చేసుకుంటే ఆ పెళ్లిళ్ళు నిలబడతాయి. నిన్న ఉదయం కుటుంబ సభ్యులతో స్వాతి మాట్లాడింది, యోగక్షేమాలు అడిగింది, నాన్న ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. సాయంత్రానికే అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి మీ కూతురుకు ఎక్కడ ఉంది, ఏమైంది అని చెప్పేసి ఆరా తీయడంతో పాటు హత్యకు గురైందని చెప్పేసి విషయాన్ని తెలియజేశారు. సో ఇక్కడ జరిగినటువంటి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ మహేందర్ రెడ్డి, ఈ ఘటనకు పాల్పడినటువంటి మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, ఆ అమ్మాయికి ఏదైతే శిక్ష పడిందో అదే మాదిరిగా ఇతనికి కూడా శిక్ష ఉండాలని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. విడిజన్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ, కామారెడ్డిగూడ నుంచి. గర్భవతైన స్వాతి మెడికల్ చెకప్ కు తీసుకెళ్లడంతో భర్త మహేందర్ రెడ్డి గొడవ పడ్డాడని చెప్పారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ. రెండోసారి గర్భవతి అయ్యాక జరిగిన గొడవ పెద్దదవడంతో హత్యకు ప్లాన్ చేశాడని, బ్లేడ్తో ముక్కలుగా కోసి స్వాతిని చంపేశాడని తెలిపారు. తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకునే టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితిక వాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, యాక్సా బ్లేడ్ బోడిపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో, ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి. స్వాతి హత్య నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్వాతి స్వగ్రామం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో ఉన్నాము. స్వాతి మహేందర్ రెడ్డిలది సొంతూరు ఇదే. నా రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ మహేందర్ రెడ్డిది కాగా, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ స్వాతి. అయితే 19 నెలల క్రితము వీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆర్య సమాజంలో వివాహం చేసుకున్న తర్వాత సాంప్రదాయబద్ధంగా యాదగిరిగుట్టలో మరోమారు వివాహం చేసుకున్నారు. ఆ వివాహ సమయంలోనే గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో తాజాగా స్వాతిని హతమార్చడము, ముక్కలుగా కోసి వేరువేరు ప్రాంతాల్లో పడేయటం అనేది గ్రామంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇటు ఈ గ్రామంలో ప్రధానంగా 2 సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. ఒకటి రెడ్డి సామాజిక వర్గము, మరొకటి యాదవ సామాజిక వర్గము. ఈ మహేందర్ రెడ్డి స్వాతి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి, వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. సో ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని కూడా పికెట్లో ఉంచారు. అయితే ఇక్కడంతా పరిస్థితి సద్దుమణిగినంత వరకు కూడా పోలీస్ పికెట్ ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఈ స్వాతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా హైదరాబాద్ కి తరలి వెళ్లారు. ఆ కూతురు మృతదేహం ఎక్కడ ఉందో వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. ఎప్పుడొస్తుందా అని చెప్పేసి బంధువులంతా కూడా స్వాతి నివాసానికి చేరుకుని వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఇంటికి తాళం వేసి వేరే చోటుకి వెళ్ళినటువంటి పరిస్థితి మనకి గ్రామంలో కనిపిస్తా ఉంది. మొత్తంగా వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గతంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సర్ది చెప్పి పంపించాము అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఇక తాజాగా నిన్న మొన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఇది గ్రామంలో పరిస్థితి. విడిజన్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, కామారెడ్డిగూడ నుంచి.